బ్రహ్మ విష్ణు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నానని కొట్టుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఈ పంచాయతీ శివుడి దగ్గరికి వచ్చింది. ఓకే. స్వామి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే, ఆ, సరే మీ ఇద్దరిలో ఎవరు గొప్పనంటే నా జటాముడిని బ్రహ్మ ఆ, నువ్వు వెళ్ళి విష్ణుమూర్తి కంటే నువ్వు చూసి నాకు ఫస్ట్గా చెప్తే నువ్వే గొప్ప. విష్ణు నా పాదాలని నా పాదాలని ఉమ్, బ్రహ్మని కంటే నువ్వు ముందు చూసి చెప్తే ఎవరైతే ముందు చూసి చెప్తారో మీకే గొప్ప. మీరే గొప్ప. ఓహో, వెంటనే బ్రహ్మదేవుడు తన వాహనం అంశం మీద కూర్చొని వెళ్ళిపోతుంది. అతను జడముడిని చూడటానికి అలా వెళ్తూనే ఉన్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇద్దరికి అంతు చిక్కట్లేదు. ఆ, లాస్ట్కి ఒక మొగలి పువ్వు పడుతూ ఉన్నది. బ్రహ్మదేవుడు చూశాడు. మొగలి పువ్వా నువ్వు శివుడు ఒక ఇది చూసావంటే చూశాను స్వామి, నేను అక్కడి నుంచే పడుతున్నాను, అతని తల మీద నుంచే పడుతున్నాను. అలాగనా ఎంత దూరం ఉంది స్వామి అంటే, అది పడి నేను అక్కడి నుంచి మీ కంటికి కనిపించడానికి 10,000 సంవత్సరాలు అయింది. ఓకే. ఇంకా అతనికి ముఖం వరకు చేరలేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు 10,000 సంవత్సరాలు అయిందంటే, అబ్బో నీ సంవత్సరాలు అక్కడి నుంచి ఇక్కడి వరకే 10,000 సంవత్సరాలు అయిందా? అయితే మనకంటే ఇప్పుడు విష్ణుమూర్తి చూసేస్తాడేమో అని మొగలిపోవా నాకు ఒక అబద్ధం ఆడు. చెప్పండి స్వామి, నేను నీ జడాముడిని చూశాను అని శివుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను, దాని సాక్షిగా అవును స్వామి అని చెప్పు అంటాడు. సరే స్వామి అలాగనే చెప్తాను. నేను బ్రహ్మదేవుడు కదా, మరి అంతే కదా. అవును. అడిగింది అలాగనే స్వామి. నేరుగా బ్రహ్మదేవుడికి వచ్చాడు. స్వామి నేను మీ ఒక జడాముడిని చూసేసాను. అలాగనా? సరే దీనికి సాక్ష్యం ఎవరు? ఈ మొగలి పువ్వు సాక్ష్యం. ఈ మొగలి పువ్వు నువ్వు చూసావా? అవును స్వామి నీ జడాముడిని చూశాను, నేను కూడా సాక్షి, నేనే చూశాను. ఉమ్, అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి శపిస్తాడు, ఈ మొగలి పువ్వుని నిన్ను ఎవ్వరూ పూజకి ఉపయోగించరు, ఓకే. నువ్వు ఇంకా పూజలకి అన్నదే నువ్వు ఇంకా పనికి రావునని చెప్పించేశాడు. బ్రహ్మదేవుడి మీదకి చాలా కోపం వచ్చేసి చతుర్ముఖుడు అంటే అతను 4 తలకాయలు ఉంటుంది, అవును. ఒక తలకాయని తీసేస్తాడు. ఆ క్షేత్రంలోనే జరిగింది. ఓ, అప్పుడు అతను 3 తలకాయలతోటి ఒక తలకాయ పోయి బాధపడి స్వామి తప్పైపోయింది క్షమించండి స్వామి అన్నా క్షమించాడు అతను. అప్పుడు అక్కడ అతను అఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు కూర్చొని అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. అప్పుడు అతను ఒక భక్తికి మెచ్చి అక్కడ వరం ఇచ్చాడు. అక్కడ త్రిమూర్తులుగా అంటే మన భారత ప్రపంచంలో బ్రహ్మ విష్ణు శివుడికి సపరేట్గా ఒకే స్థానంలో ఉన్న గుడి ఇదొకటి. అంతే కదండి. న్యాచురల్ బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా పూజలు అందుకొని స్థలం అది ఒకటే. ఓకే. వేరే ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి ఈ శాపం వల్ల నీకు పూజలే అందదునని శపించాడు అతను. ఓకే. సో ఇక్కడ ఒకటి మాత్రమే పూజలు. అప్పుడు అతనికి కోరిక మేరకు ఇక్కడ ఎవరైతే వస్తారో వీళ్ళ తలరాతని నువ్వు మార్చి వేయాలి ఓ, అని మకుటేశ్వరుడుగా అక్కడ కూర్చున్నాడు. సో నా జీవితం అయిపోయింది, నేను ఎన్ని చేసినా ఎదగట్లేదు, ఇంకా నేను సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఎవరు ఉన్నా ఆ గుడి మెట్లు ఎక్కితేనే చాలు, అతన్ని చూస్తేనే చాలు, దోష పరిహారాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. అక్కడ చేసుకుంటే వాళ్ళ తలరాత ఖచ్చితంగా మారుతుంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన చెట్టు 3,000 సంవత్సరాల చెట్టు, ఇంకా ప్రాణంతో అక్కడ ఉన్నది ఆ గుడిలో. 3,000 సంవత్సరాల చెట్టు. ఆ చెట్టు బెరడు మనకి ఇస్తారు అక్కడ 10 రూపీస్ 20 రూపీస్ 20 రూపాయలు అనుకుంటున్నా అమ్ముతారు చిన్న బెరడు. అబ్బా, అది మనము తీసుకుంటే మన బీరువాలో పెట్టుకున్న చాలా మంచిది. అంటే 3,000 సంవత్సరాల చెట్టు, ఇంకా చచ్చిపోకుండా ఇంకా జీవంగా ఇంకా బ్రతికే ఉన్నది ఆ చెట్టు. కాదు గురించి శైవులు కొట్టుకొని వస్తారు, వైష్ణవులు కొట్టుకుంటారు, ఇక బ్రహ్మకైతే గుడే ఉండదు ఎక్కడ పెద్దగా. ఈ 3 కలిపి ఒకే చోట ఉండడంలో ఏంటి ఆ విశిష్టత? ఎందుకు అలా అంటే జరిగింది? ఇదే గొప్ప. అంటే ఒక మనిషి ఒక తలరాత మారే స్థలం అది. ఓకే. అందు గురించి 3 త్రిమూర్తులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఓకే. అక్కడ బ్రహ్మదేవుడు అఘోర తపస్సు చేశాడు, మామూలు తపస్సు కాదు. నా తల పోయింది అని అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెచ్చిని వరం పొందిన స్థలం. అందుకే మనకు భూప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక క్షేత్రం అది ఒక్కటే, ఓకే. వేరెక్కడ అతనికి పూజలు జరగదు. వావ్, అద్భుతం. ఇప్పటికి మన కళ్ళారతో చూడొచ్చు ఆ చెట్టుని, అక్కడే అతనికి పూజలన్నీ చేస్తారు ఆ గుడి. రైట్. ఇంకోటి గురించి తలరాతనే మార్చుకోవచ్చు అంటున్నారు, కర్మ పరిహారం అవుద్ది అంటే కర్మ అనేది పరిహారం అవ్వదు అని
భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు కర్మను అనుభవించి తీరాల్సిందే అని. అలాంటిది ఇక్కడ కర్మలు తొలగిపోతాయనడం ఎట్లా నమ్మాలి గురించి? అంటే శివుడు ఇచ్చిన వరం అటువంటి, అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. ఓకే. అంటే ఇంకా నాకు తల దించుకుంటున్నాను, ఇంకా నాకు ఏది, ఇంక నేను ఇంక ఈ అప్పుల బాధలు, ఈ సంసారిక బాధలు, ఇంక ఈ కష్టాలు నష్టాలు నేను భరించలేను, నా జీవితం అయిపోయిందని అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓకే. పరిహారాలు చేసుకుంటేనే చాలు. అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. మకుటం అంటే కిరీటం. కిరీటం, అవును. ఎవరికి అక్కడికి వచ్చిన తల ఎత్తుకుంటారు, గొప్పగా అవుతారు. అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్స్ అక్కడ వస్తారు, ఓకే. ఎమ్మెల్యేలు వస్తారు, ఈ ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అలాంటి క్షేత్రం. తలరాత మారిపోతుంది. పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్ళి అయిపోతుంది. నాగదోషం ఉన్న వాళ్ళకి అక్కడికి వస్తే నాగదోషం పోతుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళని అన్నది పిల్లలు. మీకు ఎక్కడ కూడా ఈ ఒక ఎక్కడ కూడా ఏనుగు దిష్టి తీయటం అని అన్నది ఎక్కడ కూడా జరగదు. అంటే సాక్షాత్ వినాయకుడే మీకు కొబ్బరికాయ చుట్టి పగల కొడతాడు. అంటే మనం ఏనుగునే వినాయకుడుగా మనం పూజించేది, మనకి పూజలు అందుకునేది ఏనుగునే. అతన్నే మనం సాక్షాత్ వినాయకుడిగా పూజ చేస్తున్నాం. అలాంటిది ఆ వినాయకుడే మనకి నీళ్లు జల్లుతాడు. అంటే వినాయకుడికి నీళ్ళే జల్లి దాంట్లో ప్రత్యేకత ఒకటి ఉన్నది. మన మనుషులకు అందరికీ ఈ నాసిద్వారం నుంచి లెఫ్ట్లోనన్నా గాలి వస్తుంది, లేదా రైట్లోనన్నా గాలి వస్తుంది. రెండిట్లో అట్ట టైంలో మన శ్వాస రాదు. బట్ ఏనుగుకి తన తొండం నుంచి అట్ట టైంలో 2 నాసిద్వారం నుంచి ఆక్సిజన్ వస్తుంది. అందుగురించి దానికి మన ఆ కాలం నుంచి ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. అంటే ఏ చెడులు ఉన్నా పోతుంది అని, అందుకే ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. సో ఆ తొండంతో నీళ్లు కొట్టించుకుంటే మీలో ఉన్న కర్మ వెళ్ళిపోతుంది, మీలో ఉన్న చెడు వెళ్ళిపోతుంది. దాంతో అది దిష్టి తీస్తే ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక మామూలుగా ఒక దిష్టి, ఒక నరదిష్టి అని చెడు అని ఏదో కొబ్బరికాయ చుడతారు, అది ఆచారం మనకు ఉన్నది. ఆ సాక్షాత్ ఆ ఏనుగే చుట్టేటప్పుడు ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, ఇంకా మీరే ఊహించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.